వీళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్లు ప్రారంభించి ఆ మండలంలో ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్గా సెలెక్ట్ అవుతారు. ఈ 6 మండలాల్లో ఎంటర్ప్రెన్యూర్లు తర్వాత మెకానిక్స్ కూడా వారికి చెప్పబడతారు. ఈ ద్వారా Tara apa Ustaz apa? అలాగే ఈ కార్యక్రమం తర్వాత ఐసీడీ అధికారులకి రమాదేవి గొప్పల విమల తిరుపతి ఇందిరమ్మ కుటారుల కమల కుటుంబపల్లి భారతి నాయకుడు పద్మావతి కోరుకుల భాగ్యమ్మ కొత్తపల్లి 13 గంటలు లక్ష్మి నారాయణమ్మ ఆల్కుంటం శివకుమారి కోటపల్లి రామలింగమ్మ 40,000 రూపాయలు. మీరు కూడా తొందరగా స్టేజ్ దగ్గరికి పెట్టి రావాలంటే వేదిక మీద ఉంటున్నటువంటి సోదరి మనులకి విచ్చేసినటువంటి సోదరులకు పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాకే స్టాటిస్టిక్స్ చూస్తాను. ఎస్ఎస్జిలో స్వయం సహాయక సంఘాల్లో 50,000 మంది ఉన్నారు. 49,000 చిల్లర మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి కావచ్చు, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి కావచ్చు, ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యత్వాలే ఒక దర్పణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. ఆస్తిలో సమాన హక్కుతో మొదలైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఈ రోజున రాజకీయాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేసేటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఈ రోజున మహిళల్ని గౌరవించేటువంటి ఏకైక ప్రభుత్వంగా ఏకైక పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కానీ పార్టీ ఏదైనా కానీ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తారు. ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారు మహిళల పట్ల చూపించేటువంటి ఆలోచన విధానం అందరికీ కూడా ఆదర్శప్రాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళ తల్లిని ప్రధానమంత్రిగా ఉంటూ కూడా వాళ్ళ ఇంటికి పోయేసి పరామర్శించేటువంటి తీరుతెన్నులు మహిళల పట్ల ప్రతి పురుషుడు కూడా ఏ రకమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలా, ఆలోచన ఏ రకంగా ఉండాలా, తల్లి భార్య చెల్లి అక్క పట్ల ఏ రకంగా ఆలోచన విధానం ఉండాలని ఒక చెప్పకనే చెప్పేటువంటి ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ రోజున మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. డ్వాక్రా సంఘాలు ఎవరు మొదలు పెట్టినారమ్మా? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలి. ఇంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినారు. ఈ రోజున మహిళా సాధికారికత, ఆర్థికంగా మహిళలు కూడా బలపడల్లా, సమాజంలో ఒక పరాన్న జీవులుగా మహిళలు చిత్రీకరించేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు మగవాళ్ళ కంటే ఏ రకంగానూ తక్కువ కాకూడదు. ఇంట్లో మగతోడు కోల్పోయినప్పుడు కూడా ఆ కుటుంబ బాధ్యతని మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరని చెప్పేసినటువంటి ఒక విధానానికి నాంది పలికిండేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో బిడ్డలతో కొడుకులతో పాటు సమాన హక్కు ఉండాలని ఆలోచన తీసుకొచ్చి దాన్ని చట్టం చేసినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈసారి ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలప్పుడే మేనిఫెస్టోలో స్త్రీ శక్తి పథకాన్ని రూపొందించిందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఈ పట్ల మహిళా
సమాజం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవాన్ని, ఒక బాధ్యతను తెలిసేటువంటి విధానాన్ని స్పష్టంగా ప్రభుత్వం ముందే చెప్పినటువంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అర్థం చేసుకొని 10 మందికి తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతాం. స్త్రీ శక్తి ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మీకంతా మంచి జరిగిందా చెడ్డ జరిగిందమ్మా? వెనకల వాళ్ళు అసలు మాట్లాడటం లేదు, వినపడలేదేమో. ఏమ్మా, ఉచిత బస్సు ప్రయాణం మీకు మంచి చేసిందా చెడ్డ చేసిందా? గట్టిగా చెప్పాలా మీరు. అంతే స్థాయిలో తల్లికి వందనం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చిండేది మీకు మంచి చేసిందా మహిళలకి చెడ్డ చేసిందా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజెప్పాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం. పెనుభారంగా మారినటువంటి గ్యాస్ ధర ఇబ్బందికరంగా ఉండకూడదనే ఆలోచనతోనే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి కార్యక్రమము మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల మీద ఒత్తిడి తగ్గించినటువంటి విధానాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ రోజున అంగన్వాడీలకు కావచ్చు, వీరందరికీ గ్రాట్యుటీ ఇచ్చిందా లేదా ఒకసారి అంగన్వాడీలు కూడా తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మొన్న జీతాలు పెంచడమే కాదు, పోస్టులు కూడా స్థాయిని పెంచినటువంటి పరిస్థితి, ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మహిళల్ని ప్రోత్సహించినట్ట కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇందాక నేను అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే చైర్మన్ గారి భర్తని వేదిక మీద మాట్లాడించినట్టు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పురుషాధిక్యంతో మొదలైనటువంటి ప్రపంచం, పురుషాధిక్యం ఎప్పుడు కూడా మాలో నిరంతరము ఎక్కడో చోట ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలనే ఆలోచన మాతో నిరంతరం వస్తానే ఉంటుంది. అనుకోకుండా సోదరుడు కళ్యాణ్ చెప్పినాడు, నా భార్య గురించి ఎట్లా భరించింది. వాస్తవం లేదు, నా భార్య కాదు మా అమ్మ ఎట్లా భరించిందో నాకే తెలియదు. బాగా చదువుకునేవాళ్ళు చదువుకునేటప్పుడేమో కానీ చదువుకున్న తర్వాత నేను పెట్టిన ఇబ్బందులు ఆమె ఎంత ఓర్చుకుందో ఈరోజు ఇక్కడి వరకు వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. అంతేకాకుండా ఇప్పుడు భార్య గురించి వస్తే 22 ఏళ్ళకి పెళ్లి చేసుకునే తెలిసి లేని వయసు. అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వయసులో నేను మూర్ఖంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులంతా ఆమె ఏ రకంగా ఓర్చుకుందో నిజంగా ఆమె కాళ్ళకి దండం పెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పెద్ద మనసు ఉండేవాళ్ళు, ఓర్పుకు ప్రతిరూపం లేదు. నేనేదైనా వచ్చే జన్మ అంటూ ఉంటే పుట్టాలంటే ఆడపిల్లగానే పుట్టాలనుకుంటా, మగవాడికి పుట్టాలనుకోండి. మగవాడికి మామూలుగా అతని వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉంటుంది, కానీ మహిళలకు కుటుంబ పరంగా స్వార్థం ఉంటుంది. నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అనే ఆలోచన ఉంటుంది. అంత పెద్ద బుద్ధి మాకు ఇవ్వాలా భగవంతుడు. కాబట్టే మీరెప్పుడు ద్వైవ స్వరూపులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున మారుతున్నటువంటి పరిస్థితుల్లో, మారినటువంటి ఆర్థిక నేపథ్యంలో, మారుతున్నటువంటి సమాజంలో మహిళలు మళ్ళీ చదువు మీద ఎక్కువ పాటు శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా ఈ పర్వదినాన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. మీ బిడ్డల్ని కూడా బాగా చదివించమని చెప్పేసి కోరుతాను. చదివి ఒక్కటే మీలో ఆలోచనలు మారుస్తుంది. జీవితంలో మీరు స్థిరపడాలనేటువంటి ఒక స్థిరత్వాన్ని మీకు అందించగలుగుతుంది, ఆత్మవిశ్వాసాన్ని అందించగలుగుతుంది. చదువు మాత్రమే మార్పు తీసుకురాగలుగుతుంది. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, ఆయన భార్య సావిత్రి పూలే కావచ్చు, అప్పట్లోనే మహిళలకు విద్య అవసరం అని చెప్పేసి ఏర్పరిచినటువంటి పరిస్థితిని ఎవరు విస్మరించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆత్మశైర్యంలో కానీ, గట్టిదనంలో కానీ మగవాడు గట్టిగా ఉంటాడు అనుకుంటారు, కానీ భౌతికంగా గట్టిగా ఉండొచ్చు, కానీ మగవాడు ఆత్మస్థైర్యం కానీ, మానసికంగా కానీ మహిళలు అత్యంత బలవంతులు అని చెప్పేసి తెలియజెప్పడానికి మన పురాణాలు చూసుకున్నాను. ఎందుకంటే రాక్షస సంహారం జరగాలన్నప్పుడంతా శక్తి స్వరూపునే మనకు దర్శనమిచ్చింది. ఒక మంచి జరగాలన్నప్పుడు కూడా ఒక శక్తి స్వరూపుని మాతృరూపేణనే మన ముందర దర్శనమిచ్చింది. ఈరోజు దేశాన్ని పోల్చాలన్నా, ఊరిని పోల్చాలన్నా తల్లితోనే పోలుస్తాం, ఆడ మనిషితోనే పోలుస్తామంటే
ఈ భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆచారం పురాతనంగా మన మధ్యలో ఉండేది. కాకపోతే ఆచరణలో ఎక్కడో లోటుపాట్లు వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున మహిళలకు సామాజిక భద్రతలో కొద్ది వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో 100% మెరుగుపడ్డాయని చెప్పలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమంటే పురుషాధిక్యత ప్రపంచంలో భౌతికంగా బలహీన ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే సామాజికంగా వాళ్ళకు వచ్చేటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఈ రోజున కూడా పురుషుల ఆధిక్యం చెలాయించాలనేటువంటి పరిస్థితులు అక్కడక్కడ తారసపడుతున్నాయి. ఇది కూడా వచ్చే రోజుల్లో 100% మెరుగుపడేటువంటి పరిస్థితులకు పోవడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పినారు రిజర్వేషన్ కోటాలు అని చెప్పేసి. వచ్చే మామూలుగా జనరల్ ఎలక్షన్స్ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో నియోజకవర్గాల పునర్విభజన జరగడం ఖాయం. అంతే స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా జాతీయ స్థాయిలో 33% అమల్లోకి రావడం ఖాయం. ఇక్కడ చాలా మంది మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపము భౌతికంగా అంటే ఫిట్నెస్ పరంగా వెనకబడతా ఉన్నారు. డబ్బు పరంగా వెనకబడితే పర్వాలేదు, కానీ ఆరోగ్యపరంగా ఫిట్నెస్ పరంగా వెనకబడద్దండి. మీకు ఏం అవకాశం వస్తుందో మాకు తెలియదు, మాకు ఏం అవకాశాలు పోతాయో మాకు తెలియదు. కాబట్టి మీరు ప్రిపేర్ కండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా తెలియజెప్తాను. 100% 33% రిజర్వేషన్ అనేది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అమలు జరగడం అనేది ఖచ్చితంగా తిరిగి తీరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని. మా వాళ్ళు ఇదే రకంగానే కూర్చోవలసిన పరిస్థితి కూడా ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఈ సంఖ్య పెరిగిపోతూనే వస్తుంది ఇంకా వచ్చే రోజుల్లో. అప్పుడు మీరు కొద్దిమంది అక్కడ కూర్చుంటారు, వీళ్ళు పెద్ద సంఖ్యలో అక్కడ కూర్చొని మా దినం ఆచరించుకునేటువంటి రోజులు మేము వచ్చే పరిస్థితి తొందరలోనే ఉండాలి ఇప్పుడే సందర్భంగా తెలియజేస్తా ఉంటారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, అదే చెప్తున్నా, మా దినం ఆచరించుకునే పరిస్థితి. ఆయన చేసినటువంటి సేవ కానీ ఇంకోటి కానీ ఆయన ఇంకోటి కానీ ప్రతి విషయంలో ఆయనే సహకరించి ఈ రోజున ఇంత అగ్నిపర్వతాన్ని భరిస్తారంటే అది ఒక ఆడవాళ్ళకే సాధ్యం. అదేవిధంగా ఇక్కడ వేరున్నటువంటి అడవుల బాధక నాకు 25 సంవత్సరాల ముందు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి ఆయన చైర్మన్ గా రోజుల్లో కూడా ఈ రోజు తన కుటుంబానికి కోరుకున్నా, భర్తను కోరుకున్నా, పిల్లలు కోరుకున్నా ఎంతో మంది స్త్రీలకు ఆదర్శంగా బతుకుతున్నటువంటి మన మిగతా మీ జీవితాల్లో మీరు ఎంతో కోరుకున్నా కూడా, మీ భర్తలు కోరుకున్నా, అన్నదమ్ములు కోరుకున్నా, మన పిల్లలు కోరుకున్నా కూడా ధైర్యంగా బతుకుతూ అందరికీ మార్గదర్శకంగా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఇదే విధంగా మనందరం కూడా మన ఎమ్మెల్యేగా ఒక మంచి మార్గంలో ప్రయాణం చేసి మన నియోజకవర్గానికి మీ శిశుపుత్రుల ద్వారా మంచి ఆలోచన తెలియజేసే అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. ప్రజలకు మరియు మన గౌరవనీయులు ఆదర్శవంతులు ఎన్నో మనం చూడని చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అగ్నిపుత్ర ప్రసాద్ గారు మరియు ఇక్కడ సభలో నిర్వహించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు टाइम मिले आज बुला शाम को बुला भेजते, आज शाम में बुला भेजते. మనకు సహకరించకపోతే ఈ రోజుల్లో ప్రజల సేవ చేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి ట్వెల్వ్ 20 क्या సార్ వీళ్ళిద్దరితో మాట్లాడించిన తర్వాత వీళ్ళు మైండ్లు ఇద్దరు మాట్లాడతారు సార్. 12:20 చేయిస్తే ఆన్ చేసేద్దాం. నో పాలిటిక్స్. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మనందరి నాయకులు కల్లికోట వెంకట ప్రసాద్ గారికి అందరూ తప్పకుండా స్వాగతం
ఇంతమంది కోరుకుంటూ ఇది రాజకీయ సమావేశం కాదు. ఆయన కూడా నా ఆవేశం జరిగింది కాబట్టి నేను అధికారులు మాట్లాడలేదు. నాకు రెండు సబ్జెక్ట్ ఉన్నాడు. ఏమైనా ఆడవాళ్ళకు నేను నా బాగా చేయగలిగితే నేను సంతోషపడినా లేదా అనేది అది మీ పుణ్యమే. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా బాగా చేసినందుకు సర్వదా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏమంటే మనము ఈ సమాజంలో మనం మహిళలు ఆకాశంలో సగం కాబట్టి ఈ జీవిత ప్రమాణంలో కూడా మహిళలు పురుషులు కంటే అతిరిక్తంగా ఉండాలి. లేకపోతే సమానంగా ఉండాలంటే నిరూపించడం కోసం ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజు మహిళలందరూ దాఖలు ఏమేమి ఇంత ముందు ఆ మహిళల బయటకు పడేయాలి, ఆ ఐదు కాబట్టి అది భోగాలేదు. ఇక పోలీసు కాబట్టి మహిళలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రంగంలో రాణించాలని చెప్పి రాజకీయాల్లో మహిళా ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఈరోజు మహిళ ఇంకోకుండా ఈ తల్లి పడడానికి కాబట్టి ఆయన వాళ్ళందరి తరఫున మాకు క్వశ్చన్ ఉంది. వాళ్ళందరి తరఫున క్వశ్చన్ ఉంది. మీరు మున్సిపాలిటీలోకి పోయినప్పుడు మీ భార్య చైర్పర్సన్గా చైర్లో కూర్చున్నప్పుడు మీరు చేంబర్లో కూర్చోవలసి వచ్చి రాకుండా వేరే చోట కూర్చోవలసి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు తిట్టుకున్నారు? పౌర సభ్యులు వాళ్ళే పోవాలా, వాళ్ళ పంటలు పోకూడదు. ఇంతకు ముందు పోకుండా వేరే సాంప్రదాయం కాదు, మీ మనసు ఎరగాలని కోరుకుంటాం. హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్నా మా భార్య ఉంది కాబట్టి మా సంతోషంగా ఉంది కాబట్టి బాధపడినావు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడే రిజర్వేషన్ లో భాగంగా అన్నావు. రిజర్వేషన్ కాకపోతే నీ భార్యకి ఇచ్చేవాడివా? అదమ్మా అవకాశం వచ్చింది కాబట్టి మనం మా సమాజంలో ఆరోగ్యంలో ఏ విధంగా జీవితం బయట ఇంటిని పిల్లల్ని ఆ ఇంటి సంసారాన్ని చక్కదిద్దే ఆడదు కాబట్టి ఆడదాన్ని గౌరవించాలి. ఆడవాళ్ళు కుటుంబ వ్యవస్థ కానీ లేదా ఒక సిస్టంలో స్త్రీ పాత్ర ఎంతమంది కుటుంబ వ్యవస్థలో చెప్పచ్చు సార్. ఇప్పుడు ప్రతిజ్ఞ ఉన్నది, అందులో ప్రతిజ్ఞ చేయగలమా? చేసిన మన ఎమ్మెల్యే గారికి మన మహిళలందరూ ముఖ్యంగా మహిళల ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఈ యొక్క పిలుపుని ఉద్దేశించి ఈ రోజు వరకు కూడా ప్రతి మహిళకి కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి సేవలు అందుతున్నాయి. అలాగే ప్రతి మహిళల్లో కూడా చైతన్యం నింపడానికి సంఘం ద్వారా ఎంత తోడ్పాటు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే సార్తో ఈ యొక్క కార్యక్రమం నడిపించడానికి కోరుతున్నామండి. ఏమండి కౌన్సిలర్ సార్, ఫస్ట్ దీపం పెట్టుకోవడం చేయాలి. దీపం పెట్టుకోవాలి. మహిళలే వెళ్ళాలి. మహిళలే సార్, అందరూ మహిళ. అమ్మా దుర్గా వెళ్ళాం మనము. అమ్మా నువ్వురా, మనం వెళ్ళు రాజుగా వెళ్ళు. మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి ఎమ్మెల్యే గారితో పాటు. ఇంకెవరు మాట వీలేదు. కేవలం ఎమ్మెల్యే గారితో పాటు తోటి. ఎవరమ్మా? పంతులు చెరువు సార్, నల్ల చెరువు.